వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం ఎన్కతల గ్రామంలోని స్టోన్ క్వారీలో అరుదైన గుడ్లగూబ కనిపించింది. ఇండియన్ రాక్ ఈగిల్ ఓల్ జాతికి చెందిన గుడ్లగూబ క్వారీలో 5 గుడ్లు పెట్టింది. వారం రోజుల క్రితం వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్స్ ఈ విషయాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. క్వారీని సందర్శించిన వికారాబాద్ ఫారెస్ట్ అధికారులు గుడ్లగూబ సంరక్షణ కోసం నెల రోజుల పాటు క్వారీ పనులు నిలిపివేయాలని నిర్వాహకుల్ని కోరారు. దీంతో 2 నెలలు పనులు నిలిపివేసేందుకు ఒప్పుకున్నారు క్వారీ నిర్వాహకులు. 5 గుడ్లలో 3 నుంచి పిల్లలు బయటకు వచ్చాయని, మరో 25 రోజుల్లో మిగతా గుడ్లు పొదిగే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. అంతరించిపోతున్న ఈ అరుదైన జాతి పక్షిని షెడ్యూల్ 1లో చేర్చినట్లు చెప్పారు ఫారెస్ట్ అధికారి జ్ఞానేశ్వర్. ఎన్కతల ప్రాంతంలో గ్రాస్ ల్యాండ్ బాగా ప్రసిద్ధి చెందినవి. ఆ ప్రాంతంలో ఎక్కువ బర్డ్స్ వస్తూ ఉంటాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అక్కడ ఒక చిన్న మైనింగ్ ఏరియాలో ఈ ఇండియన్ రాక్ ఈగిల్ ఔల్ ఒక గుడ్లగూబను గమనించడం జరిగింది. అది 5 ఎగ్స్ పెట్టి హ్యాచింగ్ చేసి కూర్చొని ఉంది అక్కడ హ్యాచింగ్ చేయడానికి. గత కొద్ది కాలం క్రితం దృష్టిలోకి వచ్చింది. మేము మా సిబ్బంది అంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ దానికి డిస్టర్బ్ కాకుండా, అది ఎలాంటి డిస్టర్బెన్స్కి గురి కాకుండా అక్కడ లక్ష్మారెడ్డి అనేటువంటి మైనింగ్ ఓనర్ను కోరడం జరిగింది, ఈ మైనింగ్ ఆపండి అని. అదృష్టవశాత్తు ఆయన ఒప్పుకున్నారు. గత మైనింగ్ ఆగింది. అవి హ్యాచ్లింగ్స్ కూడా దాదాపు 3 హ్యాచ్లింగ్స్ బయటకు వచ్చాయి, చిక్స్. వాటిని నెక్స్ట్ కూడా తగు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటాం, వాటిని సంరక్షిస్తాము. ఆ పిల్లలు ఎగిరి వాటికి శక్తి వచ్చి ఎగిరి వెళ్ళిపోయేంత వరకు కూడా మైనింగ్ ఆపాలని కోరడం జరిగింది. ఆయన దానికి ఒప్పుకున్నారు.